ఇంటికి వచ్చిన ధనలక్ష్మి అనే కథను చెప్తాను. అయితే అనగా ఒక రామాపురం అనే గ్రామంలో రామయ్య సీతయ్య అనే దంపతులు ఇద్దరు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరూ చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి 1 ఎకరం భూమి అనేది ఉందన్నమాట. ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ అలా జీవిస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు చాలా లక్ష్మీదేవి భక్తురాలు అనమాట ఇద్దరు. ప్రతి క్షణం ఆ లక్ష్మీదేవిని తలుచుకొని పని చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు ఏం జరిగిద్దంటే, ఒక పూట తింటే ఒక పూట తినేవాళ్ళు కాదు. అయితే భార్య అంటది కదా భర్తతో, ఏమండి మనం ఏంటండి ఇంత కటికి దరిద్రంగా జీవిస్తున్నాము. ప్రతిరోజు అమ్మవారిని తలుసుకొని ధనలక్ష్మిని పూజించిన తర్వాతే మనం ఏ పనైనా చేస్తున్నాం కదా, ఆ తల్లికి మన మీద కటాక్షం లేదేంటి తల్లి అని చెప్పేసి భర్తతో అంటదనమాట. ఒక పూట తింటే ఒక పూట తినట్లేదు, మన ఇదేం జీవితాలండి అని చెప్పేసి భార్య చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటుందన్నమాట భర్తకు చెప్పి. అప్పుడు భర్త భార్యకి ధైర్యం చెప్తాడనమాట. సీత, మనకి ఆ టైం వచ్చేదాకా ఓపిక పట్టాలి. ఆ తల్లి మనకి పరీక్ష పెడుతుంది. అప్పుడు దాకా మనం ఇలా కష్టపడి చేస్తూనే ఉండాలి అని చెప్పేసి భార్యకి ధైర్యం చెప్పి ఇద్దరు యథావిధిగా పొలంలోకి వెళ్ళి నాగలి దున్నుతూ ఉంటారనమాట. అయితే దున్నేటప్పుడు కూడా అంటది కదా, ఏమండి అమ్మవారిని తలుసుకొని నాగలి దున్నండి, ఆ లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉంటుంది అని చెప్పేసి అని ఇద్దరు దండం పెట్టుకొని పొలంలో నాగలి దున్నటం బిగిన్ చేస్తారనమాట. అలా చేస్తూ ఉండగా ఒక్కసారి లక్ష్మీదేవి ఎదురు అక్కడ ప్రత్యక్షమైందనమాట. చూడగానే అయితే ఇద్దరు భార్యాభర్తలు ధనలక్ష్మిని చూడగానే కళ్ళు తిరిగి పడిపోతారనమాట. పడిపోయిన తర్వాత ఈలోగా లక్ష్మీదేవి ఇద్దరిని లేపిద్దనమాట. లేచిన తర్వాత అంటారు కదా, లక్ష్మీదేవి అంటది, అయ్యా మీకు ఏం వరం కాలో కోరుకోండి అని అంటే, మాకు ధనాన్ని ప్రసాదించి తల్లి, అసలు మాకు తినటానికి ఏమీ ఉండటం లేదు, ఒక పూట తింటే ఒక పూట తినటం లేదు అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ అని చెప్తారనమాట లక్ష్మీదేవికి. అప్పుడు అమ్మవారు ఏం చేసిద్దంటే, సరే నేను నీకు 2 లంకి బిందెలను ఇస్తున్నా, వాటిని మీరు ఇంటికి తీసుకెళ్ళండి, కానీ 2 చేతులు పెట్టకూడదు, ఒక్క చేతితోని ఒక్క నాణ్యాన్ని తీయాలి, అలా ఎన్ని తీస్తే అన్ని మీకు ఉంటాయి అని చెప్పేసి ధనలక్ష్మి చెప్పేసి మాయమైపోద్ది. వీళ్ళిద్దరూ ఆనందపడుతూ ఆ లంకి బిందెలను ఇద్దరు మూట కట్టుకొని ఊరి జనం కనిపించకుండా తల మీద పెట్టుకొని ఇంటికి తీసుకువెళతారు. తీసుకెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు పద్దాక ఆ లంకి బిందెలో చేతులు పెట్టి ఒక్కొక్క నాణ్యాన్ని తీసి బస్తాలు నింపుతారు, బుట్టలు నింపుతారనమాట. నిద్ర వస్తున్నా నిద్రపోరు, ఆకలిస్తున్నా అన్నం తినరు అనమాట. అయితే భార్య అంటది కదా, ఇక మనం చాలండి ఇక పడుకుందాము ఆకలేస్తుంది అని చెప్పితే, ఆగు సీత, ఈ రోజు వచ్చింది రేపు రాదు మళ్ళీ అని చెప్పేసి అలా నింపుతూనే ఉండదుగా. ఒకరోజు ఆ కాసేపు అయిన తర్వాత ధనలక్ష్మి ఏమైందంటే అక్కడికి వచ్చేసింది అనమాట. నాయన మీరేం చెప్పారు, మాకు తినటానికి జరగటం లేదన్నారు, అత్యాశానికి పోకూడదు నాయన, ఇప్పుడు ఆకలేస్తున్నా మీరు అన్నం తినటం లేదు, నిద్ర వస్తున్నా పోవడం లేదు, ఎంత అలసిపోతున్నారో తెలుసా, ఎన్ని బిందెలు నింపారు, ఎన్ని బస్తాలు నింపారు, ఎన్ని బుట్టలు నింపారు బంగారు నాణ్యాలతో, అలా ఆశలు వెళ్ళకూడదు నాయన అని చెప్పేసి ధనలక్ష్మి మాయమయ్యి బిందెలను కూడా మాయం చేసేసింది అనమాట. అప్పుడు ఇద్దరు భార్యాభర్తలు చాలా సిగ్గుపడతారనమాట. ఏమండి మనం చాలా తప్పు పని చేశాం కదా, అమ్మవారు మనకి ఇలా ఇస్తే మనం ఎంత అత్యాశకు పోయామో, అందుకని చెప్పేసి మనం ఈ ధనాన్ని ఎక్కువ ఉంచుకోవద్దండి, మనకి ఉన్నవరకే ఉంచుకుందాం, మనకు ఉపయోగపడే వరకే, మిగతా ధనాన్ని అంతా అనాథాశ్రమాలు కట్టించేసి పాఠశాలలు కట్టేసి ఆ ఊరి జనాలని కష్టసుఖాలు తెలుసుకొని ఆ ఊరిని మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దుదామండి అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు మంచి నిర్ణయం తీసుకుంటారనమాట. అలా తీసుకొని ఆ ఊరిని ఒక రీతికి తీసుకొస్తారు. అందరూ మెచ్చుకునే విధంగా ఆ భార్యాభర్తల్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటారు. అలా ఆ ఊరు కాకనే చుట్టుపక్కల ఊరు గ్రామాలను కూడా అలా చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ కష్ట సుఖాలు ఈ భార్యాభర్తలు, ఈ రామయ్య సీతయ్య అలా చేస్తూ ఉండగా ఒక రోజున ధనలక్ష్మి వచ్చి రామయ్యని సీతమ్మని కలిసి, మీరు ఇలా మంచి పనులు చేస్తున్నారు, నేను ఎప్పుడు అండగా ఉంటాను, ఇలా మంచి పనులు చేసి మంచి బాటలో నడవండి అని చెప్పేసి
ధనలక్ష్మి వాళ్ళకి నీకు ఎప్పుడు డబ్బు కావాలన్నా నన్ను కోరుకోండి, నన్ను తలుచుకోండి, నేను ప్రత్యక్షమవుతాను, ఆ ధనాన్ని మీకు ఇస్తాను అని చెప్పేసి ఆ భార్యాభర్తలు చేసిన మంచి పనులు మెచ్చుకొని ధనలక్ష్మి మాయమైపోద్దనమాట. చూసారుగా ఫ్రెండ్స్, అత్యాశకు పోకూడదు. అమ్మవారు మనకి ఇచ్చినప్పుడు ఇచ్చిన ధనాన్నే సరిపెట్టుకోవాలి, ఆశకు పోయి ఇంత ఇంత నింపుకోకూడదు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇల్లాలి ధర్మం అనే కథని మీకు వివరిస్తానమాట. ఆ కథని పూర్తిగా వినండి. అనగా కోటిపల్లి అనే గ్రామంలో ఒక రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు కూడా కష్టపడి పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఒక ఆడపడుచు కూడా ఉంది, కావేరి అనే అమ్మాయి ఉందన్నమాట. అయితే ఆ కావేరికి పెళ్లి చేసి పట్టణానికి పంపించేస్తారు. భర్త పేరు గోపాలరావు అన్నమాట. అయితే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు చాలా కష్టపడి పనిచేసుకుంటూ వచ్చిన ధనాన్ని కాస్త కూస్తో దాచుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు ఏం జరిగిద్దంటే, అక్కడ పట్టణంలో ఉన్న గోపాలరావుకి ఉద్యోగం పోయిద్దనమాట. ఉద్యోగం పోయిన తర్వాత కావేరి అంటది కదా, ఈ పట్టణంలో మనం బతకాలంటే చాలా కష్టం అండి, మనకి జాబ్ పోయింది, ఇక్కడ చూస్తే అన్ని రేట్లు బాగా పెరిగిపోయాయి, మనం అప్పులు చాలా చేసాము, ఈ అద్దె కట్టలేము, అందుకని మనం పల్లెటూరుకి వెళ్ళి మా అన్నయ్య దగ్గర ఉందామండి అని చెప్పేసి కావేరి భర్తతో అంటదనమాట. గోపాలరావు ఏం చేస్తాడంటే సరేనని ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఇద్దరూ కలిసి పల్లెటూరుకి చేరుకుంటారు, వాళ్ళ అన్నయ్య దగ్గరికి, కోటిపల్లి. అక్కడికి చేరుకున్న తర్వాత సరేనని అన్నయ్య వదిన చాలా సంతోషంగా మా ఆడపడుచు వచ్చిందే ఇన్నాళ్ళకి అని చెప్పేసి వాళ్ళకి మర్యాదలు చేసి కొడుకూర అన్నీ వండి బాగా చూసుకుంటారనమాట. అయితే కానీ వీళ్ళ ఉద్యోగం పోయిన సంగతి వీళ్ళ అన్నయ్యకి కానీ వదినకి కానీ చెప్పరనమాట. చెప్పకుండా అలా ఉంటూ నెలలు అలా 3 నెలలు అలా గడిచిపోతాయి అనమాట. ఒక వారం ఉంటాం అన్నోళ్ళు నెల అయిపోద్ది, 2 నెలలు 3 నెలలు అలా గడిచిపోద్ది అనమాట. అయితే భార్య అంటది కదా వాళ్ళ అన్నయ్యతో, భర్తతో అంటది కదా, ఏమంటే మీ చెల్లి వచ్చి 3 నెలలు అయింది, ఇంకా వాళ్ళు పట్టణం